సీసా తీసుకోండి. ఒక గాజు సీసాలో ఒక 2 స్పూన్స్ షుగర్ వేయండి. ఆ 2 స్పూన్స్ షుగర్ వేసిన తర్వాత సిన్నమన్ పౌడర్ ఉంటుంది. అంటే దాల్చిన చెక్క అంటారు. సో, ఆ దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వేయండి. సో, ఇప్పుడు మీరు పేపర్ తీసుకొని, పెన్ తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి అనంటే, మీ ఇంట్లో రిలేషనల్ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉన్నాయి అంటే, అది తండ్రి కొడుకు మధ్య కావచ్చు, అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, లేకపోతే ఎవరి మధ్య మీ కొలీగ్స్ జాబ్ కొలీగ్స్‌కి అంటే మీ మేనేజర్‌తో కావచ్చు. సో, ఇట్లా సమస్యలేవన్నా ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? మీ నేము, వాళ్ళ నేము రాయాలి. మీ నేము, వాళ్ళ నేము రాసి పక్కన మేము సఖ్యతగా ఉన్నాము. ఏం రాయాలి? మేము సఖ్యతగా ఉన్నాము అని చెప్పి రాయాలన్నమాట. సో, ఆహ్, ఒక్కరితోటే మీకు గొడవ ఉంది అనుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా భర్తతో గొడవ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, నా పేరు రాసి పక్కన అంటే హస్బెండ్ అని రాసి ఇప్పుడు ఒక్కరితోటే గొడవ ఉందంటే హస్బెండ్ రాసి, నా పేరు రాసి నెక్స్ట్ ఏం రాయాలి? నా హస్బెండ్ నాతోటి అన్యోన్యంగా ఉన్నాడు అని ఇట్లా రాయాలి. రాసి ఏం చేయాలి? దానికి హొపోనొపోనొపోనో చేయాలి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. సో, ఇట్లా చెప్పుకొని ఏం చేయాలి? ఆ పేపర్‌ని మీ వైపుకి మడత పెట్టాలి. ఇట్లా ఆ పేపర్‌ని ఏ పేపర్‌లో అయితే రాసారో, ఆ పేపర్‌ని మీ వైపుకి మడత పెట్టేసుకొని కట్టేసేసి ఏం చేయాలి? అగరబత్తి ఉంటుంది గదా! అగరబత్తిని దాన్ని ఇట్లా ఒక 2-3 టైమ్స్ ఇట్లా అనాలి. అనేసి అంటే పొగ వేస్తాం చూడండి అట్లా వేసి దానిని ఆ షుగర్ దాంట్లో ఆ గ్లాస్‌లో పెట్టేసేసి, ఆ సిన్నమన్ పౌడర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొకసారి అట్లా చల్లేసేసి ఎవ్వరు చూడని ప్లేసెస్‌లో పెట్టుకోవాలి. సో, ఇది కనుక చేసినట్లయితే రిలేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా బాగా వాళ్ళ మధ్య సఖ్యత అనేది వస్తుందన్నమాట. రైట్. సో, అన్ని టెక్నిక్స్ మీరు తెలుసుకోవడమే కాదు, నీట్‌గా ట్రై చేయండి. సో, నేను సాల్ట్ వాటర్ టెక్నిక్ యూజ్ చేశాను. ఈ షుగర్ టెక్నిక్ యూజ్ చేశాను. ఇంకా